అందరికీ నమస్తే. ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చెబుతున్న చంద్రబాబు ఊగిసలాట ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు ఊగిసలాట అంటే ఆయన ఇండియాతో ఉన్నారు. ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు కలిసి ఏపీలో పోటీ చేసినాయి. ఈ 3 కూటమిగా పనిచేసినాయి. ఇప్పుడు రిజల్ట్కి వచ్చేసరికి ఏమైందంటే 400 సీట్లు వస్తాయనుకున్న బీజేపీకి సెంట్రల్లో 300 లోపలనే ప్యాక్ అవుతుంది. 292, 300 సీట్ల వరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. నిజానికి 272 సీట్లు వస్తే మ్యాజిక్ ఫిగర్ దాటినట్టే, బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చినట్టే. కానీ బొటాబొటీ వస్తుంది. బొటాబొటీ ఇప్పుడు 300, 400, 350, 320, 310 వస్తే కొంత మెజారిటీ ఉంటుంది. కానీ బొటాబొటీ మెజారిటీ వస్తే అప్పుడు ఇండియా కూటమి కూడా ఎక్కువ వచ్చినాయి. ఇండియా కూటమి కూడా ఆల్మోస్ట్ 230, 235 దాకా నడుస్తుంది. ఇంకా ఒక్కొక్క 40-45 సీట్ల డిఫరెన్స్లో కనిపిస్తుంది. ఆ 40-45 సీట్ల కోసం ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా కన్సల్ట్ చేసిండ్రు. డైరెక్ట్గా కేసీ వేణుగోపాల్ గారు, ఎందుకంటే అంతకుముందు కాంగ్రెస్ అలయన్స్లో ఉన్నారు చంద్రబాబు కాబట్టి, డైరెక్ట్గా కేసీ వేణుగోపాల్ గారి ద్వారా ప్రయత్నం చేసిండ్రు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ద్వారా ప్రయత్నం చేసిండ్రు. రకరకాల మార్గాల ద్వారా చంద్రబాబును ఆల్రెడీ కన్సల్ట్ చేసిండ్రు. మీరు మా దగ్గర రండి, మీరు ఇండియా టీంలో చేరండి, మనం గవర్నమెంట్ పెడదామని. అయితే ఇవి మోడీ కూడా ఫోన్ చేసిండ్రు. మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసిండ్రు. ఏమని? అభినందనలు చెప్తూ మీరు ఢిల్లీకి రండి అని చెప్పినారు. మీరు రాత్రికి ఢిల్లీకి రండి, మాట్లాడుకుందామని. పవన్ కళ్యాణ్ గారు కూడా ఫోన్ చేసినారు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఢిల్లీకి పోయే ప్రయత్నాల్లో ఉన్నాడు. సాయంత్రం లోపు ఢిల్లీలో ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు ఢిల్లీ పోతలేరు. ఆయన 48 అవర్స్ టైం అడిగిందట. అంటే 2 డేస్లో పరిస్థితులను బట్టి కాంగ్రెస్ నుంచి ఏం ఆఫర్ వస్తుందో చూసుకొని బహుశా ఇండియా టీంలో పోయే ప్రయత్నాలు చేస్తారేమో. అంటే ఆఫర్ ఒకటే కాకుండా ఇండియా టీంకి ఇంకా ఎవరు వస్తారు? ఇండియా టీంకు ఆ బలం ఉండాలి, దక్కాలి కదా. 230 సీట్లు వచ్చినాయి అనుకోండి, 230 వస్తే ఇంకొక 42 సీట్లు కావాల్సి వస్తుంది. ఒకవేళ 230 కన్నా తగ్గితే ఇంకా కొన్ని ఎక్కువ సీట్లు కావాల్సి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు దగ్గర 15 సీట్లు 16 సీట్లు ఉంటాయి ఎంపీ సీట్లు. పవన్ కళ్యాణ్ అయితే బీజేపీతో ఉంటున్నారు కాబట్టి ఆయన పోతున్నాడు. ఈయనకు వచ్చే 15 సీట్లు అనుకుందాం చంద్రబాబు నాయుడుకి, వీళ్ళకి వచ్చే 230 సీట్లు అనుకుందాం ఇండియా టీంకి. 230 ప్లస్ ఇదొక 15, 245 సీట్లు అవుతాయి. ఇంకా 30 సీట్లు కావాల్సి వస్తుంది. కనీసం 28 నుంచి 30 సీట్లు కావాలి ఇంకా. మరి 20-30 సీట్లు వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మద్దతు ఇస్తారా? ఇవన్నీ పరిస్థితులను చూసుకొని బహుశా ఇండియా టీం వైపు వెళ్లేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారా అనేది ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే 48 అవర్స్ టైం అడుగుతున్నారు. ఒకవేళ ఆయన ఎన్డీఏతో ఉండాలనుకుంటే, బీజేపీతోనే ఉండాలనుకుంటే ఖచ్చితంగా పోయేవాడు, ఢిల్లీ పోయేవాడు, వాళ్ళని కలిసేవాడు. అయితే ఇంకొకటి, బీజేపీ నుంచి కూడా మంచి ఆఫర్ ఒకటి వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే సీట్లు కొద్దిగా పెద్దగా వచ్చినాయి కదా, 15-16 సీట్లు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇండియా టీంకు ఎన్డీఏ టీంకు చాలా ఇంపార్టెంట్, చాలా బలమైన పార్టీగా మనం చెప్పొచ్చు. ఎన్డీఏ కన్వీనర్గా మీకు అవకాశం ఇస్తాం, ఎన్డీఏ కన్వీనర్గా ఉండండి అని చంద్రబాబు నాయుడు గారికి ఆఫర్ ఇచ్చారట. ఇద్దరు, అమిత్ షా ఇచ్చారట, మోడీ కూడా ఇచ్చారట. ఆయన ఆలోచిస్తున్నాడు, ఇప్పుడు పోయి ఎన్డీఏతో ఉండి ఎన్డీఏ కన్వీనర్గా ఉండడమా, లేకపోతే ఇంకా ఏమైనా మంచి ఆఫర్ ఇండియా టీంలో దొరుకుతుందా, కాంగ్రెస్ వాళ్ళతో దొరుకుతుందా? ఎందుకంటే ఆయన ఫ్రెండ్స్ అంతా ఇక్కడే ఉన్నారు. పాత బీజేపీతో కూడా రిలేషన్స్ ఉన్నాయి, కానీ ఫ్రెండ్స్ ఇటు ఉన్నారు. ఇటు పక్క రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అటు రాహుల్ గాంధీ గారితో కొద్దిగా క్లోజ్గా మూవ్ అయినరు చంద్రబాబు నాయుడు గారు. కాంగ్రెస్తో మంచి సంబంధాలు ఉన్నాయి చంద్రబాబుకి. కాబట్టి ఆయన ఆలోచన చేస్తున్నాడు ఎన్డీఏ కన్వీనర్ తీసుకుంటే వస్తుంది. కానీ నిజానికి ఎన్డీఏ కన్వీనర్ చాలా గొప్ప పదవి, పెద్ద పదవి. ఎందుకంటే మనకు యూపీఏ కన్వీనర్గా సోనియా గాంధీ గారు పనిచేసింది గవర్నమెంట్ ఉన్నప్పుడు. యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు యూపీఏ కన్వీనర్ సోనియా గాంధీ. అంత పెద్ద పోస్ట్ అది. ఆ పోస్ట్ను బీజేపీ ఇచ్చేందుకు రెడీ అయిందంటే చంద్రబాబు నాయుడు అవసరం ఇప్పుడు ఎంత ఉందో బీజేపీకి అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేసిండు. అవసరానికి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు ఎలక్షన్స్ ముందు. అవసరానికి అధికారులు సహకరించాలి, పోలీసులు సహకరించాలి, అవసరమైతే ఎలక్షన్ కమిషన్ సహకరించాలి, సెంట్రల్ గవర్నమెంట్కు చేతిలో ఉంటే బెటర్ కదా అని. కానీ ఇప్పుడు అవకాశం వచ్చేసరికి ఇప్పుడు అదంతా వద్దు, ఎన్డీఏ కన్వీనర్ ఏదైనా ఇస్తామంటే నాకు తెలిసి గంతులు వేసుకుంటూ పోవాలి ఎవరైనా సరే. కానీ చంద్రబాబు నాయుడు పోతలేడంటేనే ఆయన మైండ్లో ఏదో సెకండ్ థాట్ ఉంది. ఆయన ఇండియా టీంకి పోయే ఆలోచనలో ఉన్నాడు. ఇండియా వాళ్ళతో వాళ్ళు చర్చలు జరుపుతున్నారు, ఇండియా టీంతో బేరసారాలు నడుపుతున్నారు. ఇండియా టీము ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే, అంటే ఇండియా టీంకు బయట నుంచి ఒక 35-40 మంది కనుక ఎవరైనా ఎంపీలు సపోర్ట్ చేసే అవకాశం ఉంటే చంద్రబాబు నాయుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతారు. అటు ఏ పదవాన్ని ఇవ్వకపోని. అట్లాంటి సిచ్యువేషన్, అట్లాంటి రాజకీయం నడుస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ కొనకు వచ్చేసింది కాబట్టి కొంత క్లారిటీ వస్తుంది. ఇంకా ఇండియా వాళ్ళ బలం ఎంత అనేది ఈవినింగ్ 4-5 తర్వాత, ఇంకా కొంత టైం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్న రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు చాలా కీలకంగా కనిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు అనుగుణంగా గేమ్ స్టార్ట్ చేసినట్టుగా, ఎవరితో పోతే బెటరు, ఇండియా
ఇండియా ఎవరితో పోతే బెటర్, ఇండియాతో పోతే బెటరా, ఇండియాతో పోతే బెటరా, ఏది సేఫ్ అని ఒక ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయనను కాంగ్రెస్ తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఇటు రేవంత్ రెడ్డి గారు, అటు కేసీ వేణుగోపాల్ గారు ఇట్లా చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకే ఆయన ఈ టైట్ పొజిషన్లో 48 అవర్స్ టైం అడిగినట్లుగా చెప్తున్నారు. 48 గంటల తర్వాత బహుశా చంద్రబాబు నిర్ణయం ఉండబోతుంది. ప్రస్తుతానికైతే ఆయన ఊగిసలాటలో గాలిలో ఉన్నట్టుగా చెప్పవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.